నువ్వు భూమి మీద యేసుక్రీస్తు ప్రభుతో జీవించినంత కాలం నిన్ను సాతానుడు మాటి మాటికి ఏదో ఒక రకంగా బాధ పెడతానే ఉంటాడు, శోధిస్తూనే ఉంటాడు. కానీ అద్భుతం ఏంటంటే, ఆశ్చర్యం ఏంటంటే, నిన్ను బాధ పెడుతున్న సాతానుడు ఎవడైతే ఉన్నాడో, నిన్ను ఏడిపిస్తున్న సాతానుణ్ణి, నిన్ను బాధ పెడుతున్న సాతానుణ్ణి, నీ మీదకి రకరకాలుగా శోధనలు తీసుకొని వస్తున్న సాతానుణ్ణి దేవుడు గద్దిస్తాడు. నీ జీవితాన్ని సాతాను యొక్క ప్రభావం నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీతోనే ఉండేది దేనికి ఆయన అంటే, ఆ సాతాను యొక్క ప్రభావం నుంచి, ఆ బాధల నుండి, ఆ కష్టాల నుండి నిన్ను బయటికి తీసుకొని రావడానికే. నీ కొరకు ఆయన చేయాలనుకున్న ప్రతి కార్యము నీ కొరకు ఆయన చేయడానికే ఆయన నీతో ఉంటాడు. దేవుడు నీ కొరకు ఇవ్వబోయే ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు పొందడానికి, నీ గమ్యస్థానం నిన్ను ఎక్కడికి నడిపించాలో, ఆయన ఎంతవరకు ఆయన నిన్ను నడిపించాలో, ఎంతవరకు నిన్ను ఆయన తీసుకొని వెళ్ళాలో అంతవరకు ఆయన నిన్ను తీసుకొని వెళ్ళేంతవరకు నిన్ను ఆయన విడిచిపెట్టడు.